హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. ఈ మంత్ ఓటీటీలోకి ఏ సినిమాలు రాబోతున్నాయో చూసేద్దామా. ఈ మధ్య సినిమా రిలీజ్ అయిన 2-3 వీక్స్కే ఓటీటీలోకి మూవీస్ వచ్చేస్తున్నాయి. విక్టరీ వెంకటేష్ గారి మూవీ సైంధవ్ థియేటర్లో అంతగా ఆడలేదు. ఇప్పుడు ఈ మూవీ ఫిబ్రవరి 3న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవ్వడానికి రెడీగా ఉంది. వెంకటేష్ గారు ఈ మూవీ కాన్సెప్ట్ అండ్ కంటెంట్ ని నమ్మారు, కానీ డిజాస్టర్ అయిపోయింది. సంక్రాంతికి నాగార్జున గారి సినిమా వచ్చింది అంటే అది పక్కా బ్లాక్ బస్టరే. ఈ ఇయర్ కూడా నాసామి రంగాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇప్పుడు ఈ మూవీ ఫిబ్రవరి 2nd వీక్లో డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సినిమా గుంటూరు కారంకి యావరేజ్ టాక్ వచ్చింది. మూవీలో స్టోరీయే లేకపోవడం దెబ్బేసేసింది. ఈ మూవీ ఫిబ్రవరి 9th నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవ్వబోతుంది అని టాక్ వినిపిస్తుంది. డిసెంబర్లో హర్రర్ థ్రిల్లర్గా రిలీజ్ అయిన పిండం ఇప్పుడు ఫిబ్రవరి 2nd ఆహాలో రిలీజ్ అవ్వబోతుంది. భామా కలాపంతో ప్రియమణి పర్ఫార్మెన్స్ ఆడియన్స్ ని కనెక్ట్ చేసింది. ఇప్పుడు భామా కలాపం 2 ఫిబ్రవరి 16th ఆహాలో స్ట్రీమ్ అవ్వబోతుంది. బబుల్ గమ్ యాంకర్ సుమా గారి అబ్బాయి రోషన్ హీరోగా ఇంట్రడ్యూస్ అయిన మూవీ. ఈ మూవీ కూడా థియేటర్ లో పెద్దగా ఆడలేదు. ఫిబ్రవరి 1st వీక్లోనే ఈ మూవీ కూడా హాట్స్టార్ లో స్ట్రీమ్ అవ్వబోతుంది. ఇలాంటి ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇప్పుడే మన సినిమా కబుర్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రేపు సుహాస్ గారి సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ రివ్యూతో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ది స్పేస్.